విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్ మూర్తిగా రియాక్షన్. ఈయన ఎవరు రాజేష్ గారు అట ఎవరో మరి. సిబిఐ సోదాలు విశాఖ డ్రగ్స్ వెనక వైసీపీ పెద్దలు. ఇవన్నీ కూడా టీవీ5 ఏబిఎన్ ఈటీవీ వారు చూపించినటువంటి వారు థంబ్నెయిల్స్ రూపంలో ప్రజలను ఆకర్షించి తద్వారా వారి టీఆర్పీలు పెంచుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసినటువంటి దానికి ఉపయోగించుకున్నటువంటి ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో 2-3 సందర్భాల్లో ఒక 10-15 సెకండ్స్ వీడియోస్ ఉన్నాయి. 2-3 సందర్భాల్లో వారు ఏం మాట్లాడారో, ప్రజలకు ఏం చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు అనేటువంటిది ఒకసారి మీకు ప్లే చేస్తా. దయచేసి మీ ద్వారా ప్రజలకు చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది 23/3/2024 అంటే 21వ తారీఖున డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పి సిబిఐ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజులకి వారు మాట్లాడినటువంటి మాటలు ప్లే చేయమ్మా. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా. కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of divisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాదు. ఇంటర్నేషనల్ మాఫియా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. నెక్స్ట్ బిడ్డమ్మా. ఇది 26వ తారీఖు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది కదా. రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్ లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు. ఆయన డిసైడ్ చేస్తాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆయన సిబిఐ ఆఫీసరు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చారు, ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో వ్యాపారం చేశారని చెప్పి ఆయనే నిర్ధారించేసి ప్రజలకి ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు అవి. ఈయనేమో ఇది డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నం చేశారని చెప్పి ఈ పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు కదా. ఆయన పేరేంటి, అచ్చెన్నాయుడు గారు. ఆయన దాని గురించి ఆయన మాట్లాడతాడు. సాయిరెడ్డి గారు బ్రెజిల్కి సంబంధించినటువంటి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆయన ఎన్నికైతే దానికి 2022లో ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. సార్ ఏం పెట్టాడు పోస్టు, ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ. సహజంగా ఆయన కొంచెం ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్
అసెంబ్లీలో కానీ లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే పార్లమెంట్ ఆయన సహచర పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎవరన్నా వారి పుట్టినరోజు అయినా లేకపోతే ఇంకొక అకేషన్ అయినా ఆయనకి గ్రీట్ చేయడం ఆయనకు అలవాటు, సహజంగా ఆయన గ్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కూడా సాయిరెడ్డి గారు ట్వీట్ చేస్తే ఏకంగా బ్రెజిల్ ప్రెసిడెంట్తోనే కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడు పెద్ద మనిషి. ఏదమ్మా మొన్న నవంబర్ 5వ తారీఖున ట్రంప్ గారు ఎన్నికయ్యారు కదా, ఒకసారి అది పెట్టు. ఇది 5వ తారీఖున ఎన్నికలై ఫలితాలు వస్తే 6వ తారీఖున సాయిరెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఇది 6/11/2024. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విక్టరీ ఫర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ విల్ లీడ్ టు ఏ స్ట్రాంగర్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అని చెప్పి వారిని కంగ్రాచులేట్ చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ అది. అంటే ట్రంప్ గారితో కనెక్షన్స్ ఉన్నట్ట. ఈ మేధావి ఏం మాట్లాడతాడు ఆయన? వయసు మీద పడిపోయి ఏది పడితే అది, ఎలా పడితే అలాగా ఎన్నికల కోసం అధికారం కోసం ఏదన్నా చేసేస్తాం, ఏదన్నా మాట్లాడేస్తాం. దీనికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? TV5 సమాధానం చెప్తుందా? ABN సమాధానం చెప్తారా? ఈటీవీ చెప్తుందా? ఈనాడు చెప్తుందా? ఆంధ్రజ్యోతి చెప్తుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తారా? లేకపోతే లోకేష్ చెప్తారా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎవరు దీనికి క్షమాపణ చెప్తారు? మేము చేసినటువంటి తప్పుడు ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము తప్పుడు ఆరోపణలు చేశాం, అనవసరంగా ఆయన మీద నిందలు మోపాం, వారిని క్షమాపణలు కోరుతున్నామని చెప్పమనండి. మీరు చేయాల్సిన దుష్ప్రచారం అంతా చేసి ఈ రకంగా ఈరోజు సిబిఐ ఒక డెసిషన్ చెప్పి ఈరోజు ఇందులో ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అసలు అందులో డ్రగ్స్ లేవని చెప్తే కుక్కిన పెళ్ళలాగా ఎవరో మాట్లాడరు. దీనికి సంబంధించి మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా 7వ తారీఖు, గత నెల 7వ తారీఖున అమిత్ షా గారికి కూడా ఒక లేఖ రాశారు. 11వ తారీఖున 11/11/2024 ఇది బొత్స సత్యనారాయణ గారు, ఇది కాపీ టు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అదే చేయమ్మా మైకిల్. ఇది దీనికి సంబంధించి ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టండి, ఇందులో దోషులు ఎవరు, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రాసినటువంటి లేఖ కరెక్ట్గా గత నెల 11/11 అంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనటువంటి రోజున ఒక కాపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అంటే మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు, అసలు మీరు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒక 4-5 ప్రశ్నలు మా కానీ ప్రజలకు కానీ, ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతూ నేను ఈ ప్రెస్ మీట్ని క్లోజ్ చేస్తాను. 2024 మార్చి 16ని కంటైనర్ విశాఖ వచ్చింది. 2024 మార్చి 16వ తారీఖున. మరి 21 వరకు ఎందుకు బయటకు రాలేదు, అప్పుడే 21ని ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి దానికి సిబిఐ చెప్తుందా, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. నేరుగా సిబిఐ వ్యవహారాన్ని చూడడం, కనీస నిర్ధారణలు చేయకుండా ఎల్లో మీడియాకు, కూటమి పార్టీలకు లీకులు ఇవ్వడం, 21వ తారీఖు సాయంత్రమే ప్రెస్ రిలీజ్ ఇస్తే 22 నుంచే దాని మీద దుష్ప్రచారం చేయడం, ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది కాదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో ఉంది. దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఢిల్లీ స్థాయి నుంచి, ఎందుకంటే అప్పటికే 3 రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ 3 రాజకీయ పార్టీలు కలిసి అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం, పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది అది ఒక ప్లాన్డ్గా చేసినటువంటి కార్యక్రమం కాదంటారా? దీనికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇందాక నేను అడిగినట్టు డ్రగ్స్ ఆ రోజు 49 శాంపిల్స్ ఇస్తే అన్నింటిలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి మీరు 8 నెలల తర్వాత ఏమీ లేదని చెప్పడానికి కారణం ఏంటి? ఎవరి పాత్ర ఉంది అనేటువంటివి అనేక అనుమానాలు ఈరోజు ప్రజలకు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా
విశాఖపట్నం నగరం మీద, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ మీద కూటమి పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి నాలెడ్జ్ హబ్ అంటాడు, ఒకసారి ఐటీ రాజధాని అంటాడు, ఆర్థిక రాజధాని అంటారు, డ్రగ్స్ రాజధాని అని చెప్పి మీరు ఎన్నికల్లో రాకముందు డ్రగ్స్ రాజధాని అంటారు. ఇన్ని రకాలుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేసినటువంటి మీరు ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి క్షమాపణలు చెప్తారా అన్నటువంటి ప్రశ్న ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు. దయచేసి ఈ ఆర్గనైజ్డ్ దుష్ప్రచారాన్ని ఇప్పటికన్నా దయచేసి రానటువంటి కాలంలో ఉన్న ప్రజలు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ ద్వారా, మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అదే చంద్రబాబు నాయుడునే తప్పడతాం. మా మీద దుష్ప్రచారం చేసింది ఎవరు? మేమే తీసుకొచ్చామని చెప్పి ఆయన నిర్ధారించి చెప్పింది ఎవరు? ప్రజలకి లేనిపోయినటువంటి అబద్ధాలు మూటకట్టి చూపించింది ఎవరు? మేమే ఉన్నాం, మాకు ఇందులో పాత్ర లేదని అన్నాం, ఎంక్వైరీ చేయమన్నాం. మీరు చేసినటువంటి ప్రచారం ఏంటి? మేమే ఉన్నామని చెప్పి, మరి సిబిఐ లేదని చెప్పింది, ఎవరిని తప్పట్టాలి ఇప్పుడు? అంటే మా ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేశారు మీరు? మా పార్టీకి ఎంత నష్టం కలిగించారు? ఎన్నికల సమయంలో దీన్ని ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నారు? ఏ రకంగా దీన్ని ఉపయోగించుకున్నారు? సరే, ఏదన్నా ఇందులో ఆయన సిద్ధహస్తుడు అనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.